జ్ఞానేశ్వర్ ప్రేమ వెనుక ఉన్న కాఠిన్యాన్ని తన అక్క చూడలేదు అన్నారు విశాఖలో హత్యకు గురైన గర్భిణీ సిస్టర్ శివలక్ష్మి. హంతకుడికి కఠిన శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రేమ వివాహానికి ఒప్పుకున్నా తమ తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిలింది అంటున్న అనూష సిస్టర్ శివలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. అసలు కనీసం మామూలుగా పరిచయం లేని మాలాంటి వ్యక్తులు కూడా కంటనీరు పెట్టే పరిస్థితి. మరి ఇంకా నిజంగా ఆ కుటుంబానికి ఎంతటి కడుపుకోతుంటుంది, భరించలేనంత బాధతో వాళ్ళంతా కూడా మాట్లాడుతుంటే ఆ అమ్మాయి నిజంగా కొన్ని గంటల్లో పసిబిడ్డని ఎత్తుకొని వాళ్ళ ఇంటికి చేరాల్సిన అమ్మాయి ఈరోజు ఈ విధంగా ఆ అమ్మాయిని చూడాల్సిన పరిస్థితి నిజంగానే చాలా బాధాకరం. ప్రస్తుతం నాతో అనూష సిస్టర్ శివలక్ష్మి ఉన్నారు. అసలు ఏం జరిగింది, తను ఇంతకుముందు ఎప్పుడైనా తనకున్న ఇబ్బందులు ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పిందా, ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు అని. అమ్మ, నిజంగానే చాలా బాధ. మేము అడగలేకపోతున్నాం, కానీ మీ గురించి కొంత సమాచారం మీరు ఇస్తే బయట ప్రజలకి కొంత అవగాహన కల్పించిన వాళ్ళు అవుతారు ఇలాంటి విషయాల మీద. సో అనూష మృతి అన్నది ఎవరిమీ కూడా అది తీర్చలేని లోటు, చాలా బాధాకరం. ఏం జరిగిందమ్మా అసలు? భర్త జ్ఞానేశ్వర్తో ఆ అమ్మాయికి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని మీకు చెప్పిందా ఎప్పుడైనా? మీ సిస్టర్తో మీకున్న అనుభవం? పెళ్ళైన కొన్ని రోజులు హ్యాపీగా బాగానే ఉన్నారు. 6 నెలలు సంథింగ్ అలా కొన్ని రోజులు పోయిన తర్వాత తనకి క్యాన్సర్ ఉందని చెప్పేసి చెప్పాడంట. తర్వాత కొన్ని మళ్ళీ ఆ గొడవలు అయ్యేవి, మళ్ళీ మాట్లాడుకొని ఏదైనా సరే నీతోనే ఉంటానని చెప్పేసి అన్న తర్వాత వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశాడు. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అప్పుడు కూడా టాబ్లెట్ కలిపి. అంటే ప్రేమ వివాహం చేసుకున్నారు కదా, అమ్మాయి మీకు ఇంట్లో అతని గురించి చెప్పినప్పుడు చాలా విషయాలు చెప్పే ఉంటుంది కదా. అంటే మీరు మ్యారేజ్ దాకా తీసుకెళ్ళినప్పుడు కుటుంబం గురించి అంతా చూసే ఉంటారు కదా. అసలు వాళ్ళు మొదట్లోనే వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది? అబ్బాయి యాటిట్యూడ్ ఆ అమ్మాయితో ప్రేమపూర్వకంగానే ఉన్నాడా? అంటే మీకు ఏదైనా అనుమానం కలిగే విషయాలు ఎప్పుడైనా సందర్భంలో మీరు గమనించారు? అనుమానం కలిగించే విషయం అంటే ఆడ అంత తెలివైనడు, అంత బయటకు కూడా ఏ విషయం మాకు తెలియనివ్వలేదు. తర్వాత అమ్మాయి కూడా ఫుల్గా ప్రేమలో మునిగిపోయింది కాబట్టి మాకు ఏ విషయం కూడా నెగిటివ్గా చెప్పేది కాదు. ఒకసారి బ్రెయిన్ క్యాన్సర్ ఉందని చెప్పేసి, ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ తెలిస్తే చంపేస్తారని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా దూరంగా వదిలేసేమంటున్నాడు అని చెప్పేసి ఇలా చెప్పింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏదైనా సరే నీతోనే ఉంటానని చెప్పేసి అన్నది. అమ్మ, మీరు మీ సిస్టర్తో చిన్నప్పటి నుంచి చాలా రకాలైన ఫీలింగ్స్ని షేర్ చేసుకొని ఉంటారు, కలిసి ఆడుకొని ఉంటారు, కలిసి చాలా విషయాలు మాట్లాడుకొని ఉంటారు. ఎందుకంటే ఏజ్ గ్యాప్ కూడా పెద్దగా లేనట్టుగానే కనిపిస్తుంది చూస్తుంటే. సో చాలా చాలా ఫ్రెండ్లీ నేచర్ మేము ఇద్దరి మధ్యన ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఒక పాప పుడతాడా బాబు పుడతాడా అన్న డిస్కషన్స్, ప్రెగ్నెంట్ లేడీ, తను కొన్ని గంటల్లో ప్రసవం కావాల్సింది. అసలు నిన్న డెలివరీ అయిపోవాల్సింది, డెలివరీ అవ్వకుండా ఆప్ చేసి ఇలా చేశాడు. నాకు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేదా బాబో పాప పుడితే. కానీ అంటే ఆల్రెడీ మీ అమ్మమ్మ గారిని కూడా పిలిపించారంట, తొలి కాన్పు కోసం తనకు సపోర్ట్గా ఉంటారు, సాయం చేస్తారు అని చెప్పి. అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని ఈరోజు మీరు ఇలా చూస్తున్నారు, చాలా బాధాకరం. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అతని గురించి? అతని గురించి చెప్పడానికి ఏముంది, నా అక్కనైతే చంపేశాడు. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, కనీసం హ్యాపీగా చూసుకోవాలా, చూసుకోలేంది. పోయినప్పుడు వదిలేసిన పని బాగున్నాం, వదలకుండా అక్కనే ఏకంగా 2 పనులు తీసాడు. గర్భిణీ స్త్రీ అయినా పర్వాలేదు, వదిలేసినా నా అక్క కష్టపడి బతకగలదు, కానీ నాకేమీ భయపడిపోయే రకం కూడా కాదు. అలా వదిలేసిన పని బాగుంది, ప్రాణాలు తీసాడు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఇప్పటికొచ్చి వాళ్ళు రెస్పాండ్ లేదు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల అయితే అలా వదిలేరు కదా. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లకి ఇలా జరిగితే వాళ్ళు వదిలేరు, కనీసం వెళ్ళి చూసుకుంటారు కదా. అలాగే వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల అనుకుని ఇంకెలాగా నా అక్కని వదిలించేసుకున్నారు వాళ్ళు. కనీసం చూడడానికి కూడా రాలేకపోతున్నారు వాళ్ళు. వాళ్ళని రప్పించమని మేము అడుగుతున్నాం. తర్వాత అనిత మేడం కొంచెం పవన్ కళ్యాణ్ సార్ కూడా కొంచెం తెలిసేలాగా, వీడికైతే కొంచెం కఠినమైన శిక్ష వేసేలాగా చేయాలి. ఇది వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళు కోరుకుంటున్నమాట. ఏదైతే పోయిన ప్రాణాలని తిరిగి తీసుకురాలేరు కాబట్టి కనీసం ఒక ఆడపిల్లగా కుటుంబం నుంచి ఎవరు కూడా వచ్చి ఈ ఘటన మీద కనీసం మా కుటుంబంతో ఒక సానుభూతి మాట అయినా వాళ్ళు మాట్లాడలేదు. ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని ఈరోజు చూసి వెళ్ళాలి ఇక్కడ అనేది మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకనంటే ప్రేమ పేరుతో నమ్మి వెళ్ళి పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ఒక బిడ్డకి తల్లిగా మా ముందు నిలబడాల్సిన అమ్మాయి ఈరోజు ఇలా జరిగింది. మేము చాలా బాధపడుతున్నాం. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు అయితే పునరావృతం కాకుండా ఉండాలి. హోమ్ మినిస్టర్ కానీ డిప్యూటీ సీఎం వీళ్ళంతా కూడా చర్యలు తీసుకోవాలి. అతనికి కఠినమైన శిక్షలు అయితే పడేలాగా వేగంగా ఆదేశాలు ఇచ్చి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్లేలాగా మా కుటుంబానికి సహాయం చేయాలని వాళ్ళంతా కూడా కోరుతున్నారు. మరి వేగవంతమైన చర్యలతో అతనికి తగిన విషయంలో ఈ కేసు అనేది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కావాలని మాత్రం వాళ్ళంతా కూడా కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖ.